తెలంగాణ కాదు, మేల్కొన్న తెలంగాణ, మేల్కొల్పే తెలంగాణ. ఓకే ఓకే ఎస్, మనతో పాటు మేడా విజయశేఖర్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. ఆయన దగ్గరికి వెళ్దాం. విజయశేఖర్ రెడ్డి గారు, ఇప్పుడు మనం రామ్మూర్తి గారు చేసిన కామెంట్స్ వింటున్నాం. ప్రధానంగా మొన్న కోనసీమ కొబ్బరి చెట్లు గాని వాటి గురించి గాని పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారో కూడా విన్నాం. ఇప్పుడు సభ పెట్టి ఇక్కడ ప్రజల్ని కానీ లేదంటే ఇక్కడ నేతలను కానీ ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారనే ఆరోపణ బీఆర్ఎస్ నుంచి కాదు, చాలా మంది ప్రజల నుంచి, కొంతమంది కార్యకర్తల నుంచి కూడా వ్యక్తం అవుతుంది. ఏం చెప్తారు మీరు దాని గురించి? ఎస్, విజయశేఖర్ రెడ్డి గారు అన్మ్యూట్ చేయరా, మీ వాయిస్ వినిపించట్లేదు. మేడం, మీకు అట్లాగే తోటి ప్యానలిస్టులకి అట్లాగే రెండు రాష్ట్రాల ప్రజలకి నమస్కారం. నేను కొన్ని ప్రశ్నలు అడగాలనుకున్నా మేడం. రామ్మూర్తి గారు ఇప్పుడు చాలా సేపు సంభాషించారు. ఆయన చాలా మాటలు మాట్లాడారు. అదేదో తెలంగాణ వాదాన్ని ఎవరో కించపరుస్తున్నారని, ఒక టీఆర్ఎస్ ఒక్కటే ఆ తెలంగాణ వాదాన్ని బలపరుస్తుందని మాట్లాడారు. మేడం, ఎవ్వరు కూడా జనసేన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేదంటే పార్టీ కావచ్చు, అట్లాగే ఏ పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఎవ్వరు కూడా ఇంతవరకు తెలంగాణ వాదాన్ని ఎక్కడ కించపరచలేదు. మేడం, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు తనకు తెలియని విషయాల్ని తెలిసినట్టుగా ప్రతిష్ట దిగదార్చే విధంగా, క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా అట్లా అమిత్ షా గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని వాళ్ళ ఇన్స్టెంట్ ఫ్రెండ్లు, వాళ్ళ లాంగ్ టర్మ్ ఫ్రెండ్లు కాదు, వాళ్ళు నమ్మలేము అనే రకంగా మాట్లాడి ఆయన తప్పు చేసి దాని మీద ఎవరైనా తిరిగి మాట్లాడితే దాన్ని తెలంగాణ వాదానికి వైపు మళ్లించడము, లేదంటే తెలంగాణ వాదం మాటన దాక్కోవడము, జర్నలిజం మాటను దాక్కొని రకరకాల వ్యక్తులు రెచ్చగొట్టి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెట్టడము, లేదంటే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో అసలు తెలంగాణ వాదం గురించి ఏమీ తెలియని కొంతమంది వ్యక్తులు అక్కడ కూర్చోబెట్టుకుని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని చెప్పుతో కొట్టించడము, ఆయన పోస్టర్ల మీద నీచ నికృష్టంగా మాట్లాడించడము, ఇది ఏ రకమైన తెలంగాణ వాదం మేడం? ఏ గౌరవం ఉన్న ఏ వ్యక్తి అయినా చేసే పని ఇది మేడం? ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, దాంట్లో తెలంగాణ కూడా ఒకటి. ఇప్పుడు రామ్మూర్తి గారు చెప్తున్నారు 1956 లో ఇలా అయింది, 48 అలా అయిందని. అవన్నీ గతించిన చరిత్రలండి. ఈ రోజు తెలంగాణ స్టేట్ ఏర్పడింది, దాన్ని అందరూ గుర్తించాలా. 60 ఏళ్ళు పోరాడారా, 70 ఏళ్ళు పోరాడారా పక్కన పెడదాం. మనకు 2014లో తెలంగాణ స్టేట్ వచ్చిందా లేదా? ఆ తర్వాత జరిగే పరిణామాలు మాడుకోవాలి కానీ ఎంతసేపు పాత గాయాలను రేపడము, పాత భావాలు రెచ్చగొట్టడము, నిధులు 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 నీళ్లు అని మాట్లాడడం. ఏ నీళ్ళు ఇచ్చారండి తెలంగాణకు? ఎక్కడ నిధులు వచ్చారండి? ఎంత ఈ రోజు మేడం 1,50,000 కోట్ల రెవెన్యూ ఉన్న హైదరాబాద్ లో ఈ రోజు ఈ రకంగా 3 లక్షల కోట్ల రెవెన్యూ ఉన్న టోటల్ తెలంగాణలో ఇన్ని అప్పులు ఎందుకు చేశారు మేడం? 8 లక్షల కోట్ల అప్పులు చేసింది గత 2 ప్రభుత్వాలు. ఎందుకు చేశారు మేడం? ఎక్కడ ఏం కట్టారు మేడం? ఎన్ని రోడ్లు వేశారు? ఎన్ని ప్రాజెక్టులు కట్టారు? కాళేశ్వరం ప్రాజెక్టు కడితే కుంగిపోయే పరిస్థితి. తర్వాత పాలమూరు రంగారెడ్డి 33,000 కోట్లు ఎక్కించారు, ఇంతవరకు ఒక ఎకరాకు నీళ్ళు ఇచ్చారా? ఇన్ని రకాల దారుణంగా పరిస్థితులుంటే మేమేదో మా రాష్ట్రానికి గొప్ప చేశాం, మేము మమ్మల్ని మేమే పరిపాలించుకుంటాం మేడం. ఎవ్వరు కూడా మేమేం మాట్లాడట్లే, మిమ్మల్ని మీరే పరిపాలించుకోండి. కానీ మేడం, కాంగ్రెస్ ఏ రకంగా అయితే జాతీయ పార్టీగా ఉండి మీ రాష్ట్రంలో ఎట్లా అయితే అక్కడ ఈ రోజు పరిపాలన చేస్తుందో, జనసేన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేదంటే టీడీపీ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదంటే బీజేపీ నరేంద్ర మోడీ గారు కావచ్చు, అక్కడ పరిపాలన చేసే హక్కు లేదా? నేను అంటున్నా మేడం, పార్టీలు ఎన్నైనా రావచ్చు. ఈ రోజు తమిళనాడులో మేము గొప్ప గొప్ప పార్టీలని, ద్రవిడ పార్టీలని చెప్పుకునే ఈ ఏఐడిఎంకే కావచ్చు, లేదంటే డిఎంకే కావచ్చు పక్కన పెట్టి ఈ రోజు జోసెఫ్ అనే వ్యక్తి ఈ రోజు ముఖ్యమంత్రిగా కాలేదా? 2 సంవత్సరాల పార్టీ పెట్టి ఈ రోజు ముఖ్యమంత్రి కాలేదా? దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ పాలిటిక్స్, దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రజల అనుమతితో, ప్రజలు ఎన్నుకుంటే ప్రజల అనుమతితో ఎవరైనా పొలిటికల్ లీడర్ కావచ్చు, కాశ్మీర్ ను కూడా 370 ఆర్టికల్ పక్కన పెట్టి కాశ్మీర్ ను కూడా ఈ రోజు ఇతర రాష్ట్రాలతో ఈక్వల్ గా ఈ రోజు పరిపాలించే పరిస్థితుల్లో తెలంగాణను మాత్రం సపరేట్ గా ఎందుకు మాట్లాడుతున్నారు? పవన్ కళ్యాణ్ గారి హక్కులు ఇలా తెలంగాణ రావడానికి, తెలంగాణలో మీటింగ్ పెట్టడానికి, తెలంగాణ రాజకీయం చేయడానికి ఏం మాట్లాడతారు మేడం? విజయశేఖర్ గారు, మనకి టైం చాలా తక్కువ ఉంది. నేను మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి. మాట్లాడాల్సిన గెస్టులు చాలా మంది ఉన్నారు. జనసేన నుంచి మాధవరెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు జూమ్ లో. మాధవరెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. మనం చూసాం ఇప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి రామ్మూర్తి గారు చేసిన